హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనా టెక్ సపోర్ట్ ఛానల్. సో ఈ రోజు టాపిక్లో విండోస్ 10 సాఫ్ట్వేర్ని బూటబుల్ పెన్ డ్రైవ్ ద్వారా ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ ఛానల్లో పీసీ రిలేటెడ్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ నేను పబ్లిష్ చేస్తుంటాను. సో నేను చేసే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ బెల్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అని క్లిక్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. సో విండోస్ 10 సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయడానికి మనకు బూటబుల్ పెన్ డ్రైవ్ కావాలి. సో దీనికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విండోస్ 10 బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది రెండు ప్రొసీజర్లో మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చి మీడియా క్రియేషన్ టూల్, సెకండ్ థింగ్ వచ్చి రూఫస్ సాఫ్ట్వేర్, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. సో మీకు ఏది ఈజీగా ఉందంటే దాని ప్రకారం మీరు బూటబుల్ పెన్ డ్రైవ్ క్రియేట్ చేయండి. సో ఈ బూటబుల్ పెన్ డ్రైవ్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సిస్టంలో బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో గూగుల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత విండోస్ 10 మీడియా క్రియేషన్ టూల్ అని టైప్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, విండోస్ 10 డౌన్లోడ్ విండోస్ 10 డిస్క్ ఇమేజ్. ఈ ఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీని కిందకి మీరు స్క్రాల్ చేస్తే ఇక్కడ క్రియేట్ విండోస్ 10 ఇన్స్టలేషన్ మీడియా అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ డౌన్లోడ్ టూల్ బటన్ క్లిక్ చేయండి. నేను డౌన్లోడ్స్లో సేవ్ చేస్తున్నాను. సేవ్. సో ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు ఎలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? ఎస్ అని క్లిక్ చేయండి. సో మనం అది ఓపెన్ చేసిన తర్వాత ఇలా విండో వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ టూ ఆప్షన్స్ వచ్చినాయి. వాట్ డూ యూ వాంట్ టు డూ? అప్గ్రేడ్ దిస్ పీసీ నో ఆర్ క్రియేట్ ఇన్స్టలేషన్ మీడియా. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్, డివిడి ఆర్ ఐఎస్ఓ ఫైల్ ఫర్ అనదర్ పీసీ. నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్, ఆర్కిటెక్చర్ అండ్ ఎడిషన్ అనే ఆప్షన్స్ వచ్చినాయి. యూజ్ ద రికమెండెడ్ ఆప్షన్ ఫర్ దిస్ పీసీ అని వచ్చింది. బై డిఫాల్ట్గా మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి అక్కడ రికమెండేషన్ ఇచ్చింది. సో ఈ టిక్ మార్క్ అన్చెక్ చేసి ఇక్కడ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ బై డిఫాల్ట్ చూస్తున్నాను. ఎడిషన్ విండోస్ 10, ఆర్కిటెక్చర్ 32 బిట్ ఆర్ 64 బిట్ చూపిస్తుంది. ఇక్కడ రికమెండెడ్లో 64 బిట్ ఉంది. మీ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలనుకుంటే స్టార్ట్ మెనూ క్లిక్ చేయండి, పీసీ ఇన్ఫో అని టైప్ చేయండి. దెన్ ఇక్కడ అబౌట్ యువర్ పీసీ అని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డివైస్ స్పెసిఫికేషన్స్లో మీకు సిస్టమ్ టైప్లో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ 64 బేస్డ్ ప్రాసెసర్, x64 బేస్డ్ ప్రాసెసర్ చూపిస్తుంది కదా. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఇది ఏ బేస్ ఆర్కిటెక్చర్ అనేది. ఇక్కడ నేను 64 బిట్ సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ నెక్స్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్. సో మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. నేను డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సేవ్ క్లిక్ చేశాను. సో సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రెస్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఇదిగోండి విండోస్ 10 ఐఎస్ఓ ఫైల్ అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్. సో నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఐఎస్ఓ ఫైల్ డెస్క్టాప్ మీద క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి రూఫస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో google.com, దెన్ రూఫస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, క్రియేట్ బూటబుల్ యూఎస్బీ డ్రైవ్స్. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని కిందకి స్క్రాల్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, 3.14 వర్షన్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. చిన్న ఫైల్ అయితే మీరు సేవ్ చేసుకోండి. ఓకే. సో డౌన్లోడ్ అయిన ఫైల్కి ఓపెన్ చేద్దాం. డౌన్లోడ్స్. దెన్ ఇక్కడ రూఫస్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేయండి. సో ఈ విండో ఓపెన్ అవుతుంది. రూఫస్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా మీకు ఆల్రెడీ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఫార్మాట్ చేసే ముందు పెన్ డ్రైవ్ని మీరు కనెక్ట్ చేసే బిఫోరే అందులో ఇంపార్టెంట్ డేటా ఉంటే బ్యాకప్ తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రొసీజర్ ద్వారా మనకి పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఫార్మాట్ అయిపోతుంది. సో అదొకటి చూసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ డివైస్ బై డిఫాల్ట్గా పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుంది. సో సెకండ్ ఆప్షన్ బూట్ సెలెక్షన్. బూట్ సెలెక్షన్లో డిస్క్ ఆర్ ఇమేజ్ అని ఉంది. ఇక్కడ సెలెక్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. సెలెక్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన విండోస్ ఐఎస్ఓ ఫైల్ ఉంది. సో దెన్ అది సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ విండోస్ ఐఎస్ఓ ఫైల్ అనేది నేమ్ చూపిస్తుంది. సో ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ దగ్గర స్టాండర్డ్ విండోస్ ఇన్స్టలేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పార్టీషన్ స్కీమ్ అని ఉంది. మీ సిస్టంలో ఏ పార్టీషన్ అనేది మీరు చూడాలంటే స్టార్ట్ మెనూ క్లిక్ చేసి, సో మీరు పార్టీషన్ టైప్ చేయగానే ఇక్కడ
క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టిషన్స్ అని చూపిస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత పార్టిషన్ మేనేజర్లోకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న మీ డ్రైవ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డిస్క్ 0 ఉంది కదా, డిస్క్ 0 మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత మీకు థర్డ్ ఆప్షన్ వాల్యూమ్స్ అని ఉంటుంది. ఈ వాల్యూమ్స్లో పార్టిషన్ స్టైల్ అనేది చూడండి. ఇక్కడ మాస్టర్ బూట్ రికార్డ్ ఎంబీఆర్. సో ఇది ఎంబీఆర్ పార్టిషన్. క్యాన్సిల్, క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ పార్టిషన్ స్కీమ్లో వచ్చి ఎంబీఆర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్ కేస్ ఆఫ్ పార్టిషన్ టైప్ స్కీమ్ అనేది మీకు జీపీటీ ఉంటే జీపీటీ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎంబీఆర్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ బయాస్ ఇది బై డిఫాల్ట్ ఉంటుంది టార్గెట్ సిస్టమ్. సో వాల్యూమ్ లేబుల్ వచ్చి విండోస్ 10. దెన్ ఫైల్ టైప్ ఎన్టీఎఫ్ఎస్, ఇది బై డిఫాల్ట్ ఉంచండి. దెన్ స్టార్ట్. సో నెక్స్ట్ ఆప్షన్ అంటే ఆల్ డేటా ఆన్ డివైస్ USB 16 విల్ బి డిస్ట్రాయిడ్. సో నేను చెప్పినట్టుగానే ముందు బ్యాకప్ తీసుకోండి ఏదైనా ఉంటే, దెన్ ఓకే. సో ఫార్మాట్ అవుతుంది. సో ఇప్పుడు ఐఎస్ఓలో ఉన్న ఫైల్స్ మొత్తం కూడా మీకు పెన్ డ్రైవ్లో కాపీ అవుతుంది. సో ఇది రెడీ అయింది ఫ్రెండ్స్. దాన్ని ఇక్కడ క్లోజ్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, విండోస్ 10 బూటబుల్ పెన్ డ్రైవ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. సో దిస్ పీసీ అని ఓపెన్ చేసి మీరు పెన్ డ్రైవ్లో డేటా కూడా చూడొచ్చు. నేను రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్తే సో ఇది 52 జీబీలో 4.38 జీబీ అనేది యూటిలైజ్ అయింది. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్కి యూటిలైజ్ అయింది. సో మనకి వన్స్ బూటబుల్ పెన్ డ్రైవ్ రెడీ అయిన తర్వాత సో పీసీ అనేది రీస్టార్ట్ చేయాలి. పెన్ డ్రైవ్ అనేది మీ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనము బయాస్ సెట్టింగ్స్ వెళ్ళాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చి మనము ఈ బూటబుల్ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది పెన్ డ్రైవ్ అనేది ల్యాప్టాప్ కనెక్ట్ చేయడం జరిగింది. సో దెన్ పవర్ ఆన్. సో ఫ్రెండ్స్, మనం ల్యాప్టాప్ ఆన్ అయ్యే టైంలో మనం F10 ప్రెస్ చేయండి. కొన్ని ల్యాప్టాప్స్లో F2 ఉంటుంది, కొన్నిట్లో డెల్ బటన్ ఉంటుంది. మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఎఫెక్ట్ అవుతుంది. సో మీ బయాస్లోకి వెళ్ళాలంటే ఒకవేళ మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి రెఫరెన్స్ కోసం. జనరల్గా అయితే F2 కానీ F10 కానీ ఏదైనా ఎస్కేప్ ప్రెస్ చేయండి, మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. బయాస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ స్క్రీన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డేటు, టైము అండ్ మోడల్ నెంబర్, తర్వాత మన సీరియల్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తుంది. మన కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. దెన్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ సెక్యూరిటీ, సిస్టమ్ కాన్ఫిగరేషన్, ఇక్కడ మీకు బూట్ ఆప్షన్స్ ఉంటుంది. అన్ని మోడల్లో ఇక్కడే ఉండాలని ఏం లేదు, ఒక్కొక్క మోడల్లో ఒక రకంగా ఉంటుంది. సో బేసిక్ థింగ్ ఎక్కడున్నా కానీ బూట్ ఆప్షన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బూట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ లెగసీ సపోర్ట్ ఎనేబుల్డ్లో ఉండాలి ఫస్ట్ థింగ్. ఇక్కడ లెగసీ బూట్ ఆర్డర్ ఆప్షన్ ఉంది కదా, ఈ బూట్ ఆప్షన్లో బై డిఫాల్ట్గా నెట్వర్క్ హార్డ్ డ్రైవ్ ఉంది. సో మనం ఇది ప్రయారిటీ, మనం బూట్ ఆర్డర్ అనేది చేంజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది బూట్ ఆర్డర్ చేంజ్ చేయడానికి మనకి కింద ఆప్షన్స్ చూపిస్తున్నాయి చూడండి. F5 ఆర్ F6 చేంజ్ వాల్యూస్. సో ఫస్ట్ మనము చేంజ్ చేయాలంటే ఇక్కడ మనము కీబోర్డ్లో F5 బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను. సో F5 బటన్ చేసిన నోట్బుక్ హార్డ్ డ్రైవ్ అనేది కిందకి మూవ్ అవుతుంది. సో అలాగే మనకు కావాల్సింది ఇప్పుడు వచ్చి USB హార్డ్ డ్రైవ్ అనమాట. సో మనం USB పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసాం కాబట్టి ఈ ఆప్షన్ మనకి పైకి వెళ్ళాలి. సో నేను కీబోర్డ్లో F6 ప్రెస్ చేస్తున్నాను. సో లెగసీ బూట్ ఆర్డర్లో సో ఫస్ట్ ఆప్షన్ USB హార్డ్ డ్రైవ్ ఉంది. సో ఇది అయిన తర్వాత మనకి సెట్టింగ్స్ సేవ్ చేయడానికి F10 సేవ్ అండ్ ఎగ్జిట్. మీరు కీబోర్డ్లో F10 బటన్ ప్రెస్ చేయండి. F10 బటన్ ప్రెస్ చేయగానే సో ఇక్కడ మీకు వచ్చే ఆప్షన్ ఎగ్జిట్ సేవింగ్ చేంజెస్, ఎస్ మీద ఎంటర్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి స్క్రీన్ వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ టు ఇన్స్టాల్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ తీసుకుంది. సో టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్, దెన్ ఇక్కడ మీరు
క్లిక్ చేసి ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎంటర్. సో కీబోర్డ్ ఆర్ ఇన్పుట్ మెథడ్ కూడా ఇంగ్లీష్ ఇండియా వచ్చింది. దాన్ని ఇక్కడ క్లిక్ నెక్స్ట్. దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ అవ్వని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇన్స్టాల్లో అని క్లిక్ చేసిన తర్వాత సెటప్ ఈజ్ స్టార్టింగ్ అని వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ వస్తుంది, యాక్టివేట్ విండోస్ అని. సో మీ దగ్గర లైసెన్స్ కీ ఉంటే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయండి, అదర్వైజ్ ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రొడక్ట్ కీ అని ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చి విండోస్ 10 హోమ్, విండోస్ 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్, విండోస్ 10 ఎడ్యుకేషన్, విండోస్ 10 ప్రో. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్ చూపిస్తుంది. ఇక్కడ నేను విండోస్ 10 ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. సో ఆర్కిటెక్చర్ 64 బిట్. ఇది ఆర్కిటెక్చర్ 32 బిట్ 64 బిట్ అనేది మీకు మీ సిస్టమ్ బిల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ x64 బిట్ ఉంది, సెలెక్ట్ చేసుకుంటున్నాను. దెన్ నెక్స్ట్. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది, ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ టర్మ్స్. దెన్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్న అప్గ్రేడేషన్ ఆప్షన్లో ఏంటంటే ప్రీవియస్ ఇన్స్టలేషన్ మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే విండోస్ 8కి కానీ ఏదర్ విండోస్ 7 నుంచి విండోస్ 10 కానీ అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ ఎటువంటి డిలీట్ అవ్వవు. సో సేమ్ ఆపరేటింగ్ డ్రైవ్లో అనేది మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ వచ్చి కస్టమ్ ఆప్షన్. సో ఇందులో ఏంటంటే మనం సి డ్రైవ్ని ఫార్మాట్ చేసుకుని ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కస్టమ్. సో ఇక్కడ బై డిఫాల్ట్ సో ఇక్కడ పార్టీషన్ చూపిస్తుంది, వేర్ డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ విండోస్. డ్రైవ్ 0 అన్అలోకేటెడ్ స్పేస్ అని చూపిస్తుంది, 931 GB చూపిస్తుంది. సో ఇది 1 TB హార్డ్ డిస్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో రన్నింగ్లో ఉన్న పీసీలో అయితే మీకు పార్టీషన్స్ కనపడతాయి, ఏదర్ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అలా పార్టీషన్ చేసుకుని ఉంటారు. జనరల్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సి డ్రైవ్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో అటువంటి టైంలో మీరు సి డ్రైవ్ ఒకటి ఫార్మాట్ చేసుకుని విండోస్ని రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పార్టీషన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ పార్టీషన్ తీసుకున్నాను. సో ఇది 95 చూపిస్తుంది కదా. సో నేను సి డ్రైవ్కి 30 GB ప్రొవైడ్ చేస్తున్నాను. దెన్ అప్లై. ఓకే. టు ఎన్ష్యూర్ దట్ ఆల్ విండోస్ ఫీచర్ వర్క్ కరెక్ట్లీ, విండోస్ మైట్ క్రియేట్ ఎడిషనల్ పార్టీషన్ ఫర్ సిస్టమ్ ఫైల్స్. జస్ట్ క్లిక్ ఓకే. సో ఇక్కడ మీకు సి డ్రైవ్ అనేది 296, నేను 300 GB ఇచ్చాను, ఇది అరౌండ్ 296 GB చూపిస్తుంది అప్రాక్సిమేట్గా. సో ఇంకా 634 ఉంది. సో అనదర్ 300 GB అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ 64 చూపిస్తుంది కదా, నేను 32 ఇస్తున్నాను, 32 GB. దెన్ ఇక్కడ అప్లై. సో ఇక్కడ 322 GB అనేది సెకండ్ పార్టీషన్ క్రియేట్ అయింది. సో థర్డ్ పార్టీషన్, క్లిక్ న్యూ, దెన్ అప్లై. సో థర్డ్ పార్టీషన్ కూడా క్లియర్ అయింది. సో నేను ఫస్ట్ పార్టీషన్ సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని ఇక్కడ ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కలమా పార్టీషన్స్ కూడా సేమ్ సెలెక్ట్ చేసుకోండి, దెన్ ఫార్మాట్. థర్డ్ పార్టీషన్, ఫార్మాట్. ఒకవేళ మీకు ఇన్ని పార్టీషన్స్ అవసరం లేదనుకుంటే సింపుల్గా సింగిల్ పార్టీషన్ చేసుకోవచ్చు. బట్ నా రికమెండేషన్ వచ్చి మీరు సింగిల్ పార్టీషన్ క్రియేట్ చేసుకోమాకండి. ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా మీకు విండోస్ కరప్ట్ అయినప్పుడు సో జనరల్గా మనం ఏంటంటే సి డ్రైవ్ ఫార్మాట్ చేస్తాము. సో బెటర్ ఏంటంటే మీరు 2 పార్టీషన్స్ అయితే మినిమం చేసుకోండి. ఒకటి సి డ్రైవ్, సెకండ్ థింగ్ వచ్చి అదర్ పార్టీషన్, మీ డేటా అనేది దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సి డ్రైవ్, సో పార్టీషన్ 2 సెలెక్ట్ చేసుకున్నాను, దెన్ క్లిక్ నెక్స్ట్. సో ఈ ప్రాసెస్ అనేది ఒక 10-15 minutes టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో ఇది కాపీయింగ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 76%కి వచ్చింది. డిపెండింగ్ మీ సిస్టమ్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ మీద ఈ కాపీ స్పీడ్ అనేది ఉంటుంది. సో వన్స్ మీరు పార్టీషన్స్ క్రియేట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక 10-15 minutes ఆటోమేటిక్గా వర్క్ నడుస్తూ ఉంటుంది. సో 97% రీచ్ అయింది ఫ్రెండ్స్. సో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. విండోస్ నెక్స్ట్ రీస్టార్ట్ టు కంటిన్యూ. సో బై డిఫాల్ట్గా అదే రీస్టార్ట్ అవుతుంది, మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు.
సో మనకు రీస్టార్ట్ అయిన తర్వాత ఈ స్క్రీన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది, స్టార్టింగ్ సర్వీసెస్, సిస్టమ్ రీస్టార్ట్ అయింది. గెటింగ్ డివైసెస్ రెడీ. సో మనం ఒక 10-15 మినిట్స్ ఐడియల్గా కొద్దిగా పేషెన్స్గా ఉంటే చాలు, ఆటోమేటిక్గా అది వర్క్ నడుస్తుంది. గెటింగ్ డివైసెస్ రెడీ. సో మనకి ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో మనకి 2 times రీస్టార్ట్ అవుతుంది. ఫైనల్ స్టెప్లో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ విండో ఇది వస్తుంది. Hi there, I'm Cortana, and I'm here to help. A little sign in here, a touch of Wi-Fi there, and we'll have your PC ready for all you plan to do. Use your voice or the keyboard along the way, and if you'd like me to stay quiet, just select the little microphone icon towards the bottom of your screen. If you need an assistive screen reader, press the Windows, Control, and Enter keys at the same time to turn on narrator. Okay, enough intro. Let's dig in. Your region is set to India. Is that right? ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. Your keyboard is set to US. Want to stick with that? ఇంగ్లీష్ ఇండియా. Do you also type with another keyboard layout? స్కిప్. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మీకు అవైలబుల్ వైఫై నెట్వర్క్ చూపిస్తుంది. సో ఇది మీరు తర్వాత కనెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను స్కిప్ ఫర్ నౌ అని క్లిక్ చేస్తున్నాను. Just so you know, connecting to a network now could save you some time later. If you want to get that out of the way, choose yes. నో. సో ఇక్కడ జస్ట్ ఏ మూమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. సో వన్స్ కాన్ఫిగరేషన్ మొత్తం అయిపోయింది, నెక్స్ట్ ఈ విండో వస్తుంది. సో ఇక్కడ కంప్యూటర్ నేమ్ ఎంటర్ చేయండి. Then next. Okay, now type a password for your account. సో మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. And one more time Confirm to make password. sure we got it right. Then confirm password. Now you can set up 3 security questions to help you reset your password if you forget it. Choose the first question and type your answer. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇన్ కేస్ మన పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ చేసుకోవడానికి. సో మీరు మీ ఓన్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని మీ పాస్వర్డ్స్ ఎంటర్ చేయండి. Now for the second one. Same drill. Third one's a charm. Choose your last question, type the answer, and you're good to go. Hey, look, that's me, Cortana. Can I have permission to use the info I need to do సో my best work? కార్టోనా మీకు నీడ్ ఉంటే చేసుకోండి, లేదంటే అదర్వైజ్ డిక్లైన్ క్లిక్ చేయండి. కార్టోనా యువర్ పర్సనల్ అసిస్టెంట్, యాక్సెప్ట్. Windows can save your spot in apps, files, and websites, so you can keep doing what you were doing, even when you... ఎస్ బటన్ క్లిక్ చేయండి. These are the settings Microsoft recommends. Go ahead and review them, and select Accept when you're ready. సో ఇక్కడ రికమెండేషన్ సెట్టింగ్స్ తీసుకెళ్ళండి. మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. లైక్ డయాగ్నోస్టిక్ డేటా ఇది ఆఫ్ చేయొచ్చు. సో లొకేషన్ మీరు ఇవాళ ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే ఆఫ్ చేయొచ్చు. ఆన్లైన్ స్పీచ్ రికగ్నైజేషన్, ఇంకింగ్ అండ్ టైపింగ్, దెన్ అడ్వర్టైజింగ్ ఐడి. సో ఇలా కొన్ని ఫీచర్స్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. దెన్ యాక్సెప్ట్. ఒకవేళ మీకు వాటి గురించి ఐడియా లేకపోతే మీరు జస్ట్ సింపుల్గా మీరు నెక్స్ట్ Almost done యాక్సెప్ట్ now. క్లిక్ చేయండి. We just need to get a few more things polished up for you, and Windows will be all yours. Looking forward to helping out. దిస్ మే టేక్ సెవరల్ మినిట్స్. సో ఈ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. దెన్ ఒక 1 or 2 minutesకి మనకి ఓఎస్ లాగిన్ అవుతుంది. ఫైనల్గా ఈ విండో వస్తుంది.
సో మీరు ఇక్కడ చూడొచ్చు దిస్ పీసీ అని క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ మనం పార్టిషన్ చేసినవి ఈ డ్రైవ్. సో ఇక్కడ మనకి 3 పార్టిషన్స్ క్రియేట్ అయినాయి ఫ్రెండ్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం సి డ్రైవ్లో ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా మనకి ఓఎస్ ఇష్యూస్ వచ్చినా వైరస్ ఇష్యూస్ వచ్చినా మనం సి డ్రైవ్ వరకు ఫార్మాట్ చేసుకోవచ్చు. సో డి అండ్ ఎఫ్ డ్రైవ్లో ఇక్కడ జనరల్గా ఏంటంటే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయడం వల్ల డి డ్రైవ్ తీసుకుంది. ఇక్కడ మీకు సిడిఈ అని వస్తుంది. సో కదమా డ్రైవ్స్ మనం డేటా మనకి వర్క్ ఫైల్స్ కానీ మనం చేసే ఫైల్స్ కానీ మనం కదమా డ్రైవ్స్లో మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది విండోస్ 10 ఇన్స్టలేషన్ చేసే ప్రొసీజర్. సో ఈ విండోస్ ఇన్స్టలేషన్ ప్రొసీజర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.